నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, విజయారెడ్డి కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు, ఇది అని చెప్పారు. బట్ అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ అన్సాటిస్ఫాక్షన్ ఉంది ప్రజల్లో కూడా అని రకరకాల మెసేజెస్ పెడుతూనే ఉన్నారు చాలా మంది. అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఇంకా ఎక్కడో క్లూ మిస్ అయ్యారు పోలీసులు అనేది. సో మీరు ఏమంటారు సార్, నిజంగానే ఎక్కడైనా ఇంకా ఉండొచ్చు అని అనుకో? ఇప్పుడు అంటే పోలీసులు చెప్పని నిజాలు అని చెప్పి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయండి. ఎందుకంటే విజయశాంతి రెడ్డి 31st అర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు, 30th లేట్ నైట్ 12 గంటల తర్వాత చర్లపల్లి ఘటకేశ్వరం మధ్యలో ఆమె రైలు కింద, గూడ్స్ రైలు కింద పడి ఆమె తర్వాత ఇద్దరు పిల్లలు చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డి కూతురు కొడుకుతో సహా ఆమె చనిపోయింది. సో అప్పటి నుంచి కూడా జనంలో చాలా విస్తృతంగా ఈ మధ్య కాలంలో ఏ సంఘటన కూడా ఇంత విస్తృతంగా జనంలోకి వెళ్ళలేదు. ఎక్కువ మంది షాక్ అయ్యారు, బాధపడ్డారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల్ని అంత దారుణంగా చంపేయడం, తర్వాత అందుకోసం కారణాలని అందరూ కూడా అన్వేషించారు. సో దానికి తగినట్టుగా 9 రోజులు పోలీసులు టైం తీసుకున్నారు. వాళ్ళ టైం తీసుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే ఫోను, తర్వాత ల్యాప్టాప్ ఇవంతా కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రావాలి, రిపోర్ట్ రావాలి. అట్లాగే అనేక మందిని విచారించాలి. రెండోది ఒకే కేసు ఏం కాదు, వాళ్ళకి చాలా కేసులు ఉంటాయి, చాలా వేరే రకమైన డ్యూటీలు ఉంటాయి. అందుకని టైం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ హత్య అనుకోండి, ఇమీడియట్ గా హంతకులు ఎవరో పట్టేసుకోవచ్చు, సీసీటీవీలు ఫోన్లు చూస్తే తెలిసిపోతుంది. ఇది ఆత్మహత్య. కారణాలు ఏమో బయటికి మామూలుగా కనబడే కారణాలు, ఆర్థిక కారణాలు ఏమి లేవు. ఇంట్లో గొడవలు గాని, వేధింపులు గాని, భర్త నుంచో ఇంకోరి నుంచో అత్తగారి నుంచో వేధింపులు గానీ ఏమి లేవు. బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు, మంచి ఆస్తులు ఉన్నాయి, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఈమెకి మంచి జాబ్ ఉంది, ఐటీలో ఆమె ఐటీ రంగంలో ఒక టీమ్ మేనేజర్ గా ఉంటున్నారు. ఆమె కింద 14 మంది పనిచేస్తున్నారు, సొంత ఇల్లుంది. సో ఇన్ని ఉండి కూడా ఆమె చనిపోవడానికి కారణం ఏంటి అనేది ఇది వచ్చింది. బిగినింగ్ లోనే ఇంకేమన్నా డిప్రెషన్ అయిండొచ్చా అన్న యాంగిల్లో చర్చలు నడిచాయి. కానీ అవన్నీ కాదు, ఆమెని ఎవరో ఫాలో అయ్యారు, బ్లాక్ మెయిల్ చేశారు అనేది ఒకటే కారణం వచ్చింది. అట్లాగే రెండోది, భర్తకి ఈమెకి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన 4 ఏళ్ళుగా దూరంగా ఉండడం, ఈమె ఇక్కడ ఒంటరిగా ఉండడం, దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏవో వాటిలో నుంచి ఆమె ఆత్మహత్య చేసుకుందని. మూడోది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈమెకి ఆస్తులు ఉండొచ్చు కానీ దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నాయి. రెండోది, ఆమెకి కంపారిజన్ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ రియల్ ఎస్టేట్, వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి. సో ఈమెకి పొలం 1 ఎకరానే ఉందని అంటూ ఉంటది ఇప్పుడు అని తల్లి కూడా చెప్పింది. మరోపక్కేమో సెంటిమెంటల్ గా ఈమె పేరుతోనే ప్రాజెక్టులు కానీ, ల్యాండ్ ఎక్కడ కొన్నా లేకపోతే ఏమన్నా ప్రాపర్టీ కొన్నా ఈమె పేరుతో పెడతారని చెప్తున్నారు. భర్త కూడా ఈమె అకౌంట్లకి శాలరీ కూడా ఇస్తాడని. సో అందువల్ల ఆమెకు ఆస్తి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూ ఉన్నాయనేది బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు. ఆ యాంగిల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ఏంటంటే కొన్ని చెక్ లిస్ట్ వేసుకొని ఇది కాదు అనుకుంటా పోలీసులు చేసుకుంటా వచ్చారు. 0 in on అంటారు, 0 in on ఏ సమస్య మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్ గా వాళ్ళు ఏంటంటే ఒక్క ముక్కలో తేల్చేశారు. అంటే ఇది పెద్ద ఇదయ్యి దానికి సంబంధించి ఒక డీటెయిలింగ్ వెర్షన్ అది చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశారు, ఈమె డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుందని ఒక ముక్కలో తేల్చేశారు. అది జనాలకి ఎవరికి కన్విన్సింగ్ గా లేదు, నమ్మశక్యంగా లేదు. అదే డీటెయిల్ గా చెప్పాలి. ఇప్పుడు డిప్రెషన్ సరే, డిప్రెషన్ కి మళ్ళీ కారణాలు ఏంటి, మనుషుల పరిస్థితుల, ఆమెకి ఏమన్నా డబ్బులు సరిపోకపోవడం, డిప్రెషన్ కూడా కారణాలు ఉంటాయి. అయితే మేజర్ కారణాలు డిప్రెషన్ కి నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ, మన జెనెటికల్ కారణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెరిటబిలిటీ అని కూడా దాన్ని పిలుస్తారు. అదే దాదాపు 30 నుంచి 50% వరకు జెనెటికల్ కారణాలే ఇండియాలో ఉన్నాయనేది సైకాలజిస్టులు రివ్యూలో తేలింది. మామూలుగా అయితే ఇలాంటి జరిగినప్పుడు పోలీసులు ఏం చేయాలంటే, పోలీస్ అంటే ప్రభుత్వం సైకలాజికల్ ఆటాప్సీ అంటారు. ఈ సైకలాజికల్ ఆటాప్సీ అనేది చేయాలి. ఫిజికల్ గా చేస్తారు కానీ సైకలాజికల్ గా ఆటాప్సీ చేయాలంటే దీంట్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇటువంటి డిప్రెషన్ వీటిలో ఎక్స్పర్ట్లుగా ఉంటున్న అనుభవం ఉన్న సైకాలజిస్టులను పెట్టి 2-3 టీమును పెట్టి వాళ్ళ దగ్గర చేయిస్తే వాళ్ళు ప్రొఫెషనల్ గా చేస్తారు. ఇది ఎందుకు అవసరం అంటే
ఆమె ఎందుకు చనిపోయింది తెలుసుకోవడం అనే దానికోసం కాకుండా బతికున్న వాళ్ళు ఇలాంటి చేయకుండా సిమిలర్ గా ఉన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉమ్, వాళ్ళు దీన్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ గాని ఫ్రెండ్స్ గాని అవును వాళ్ళు ఎలా గుర్తించాలి. అసలు ముందుగా ఒక వ్యక్తి మనతో కూడా ఉన్న వ్యక్తికి డిప్రెషన్ ఉందా లేదా అని మనం ఎలా ఎలా గుర్తించాలి. తెలుసుకోవాలి. అవును ఎందుకంటే ఈమెకు ముందే భర్త గుర్తించున్నా, ఉమ్, వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి గుర్తించున్నా, ఆఫీస్ లో వాళ్ళు గుర్తించున్నా కొంత మేలు జరిగేది. సో పిల్లలు గుర్తించున్నా ఎందుకు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ఉమ్, ఇది అందరికి ఆశ్చర్యం. చాలా మంది అడుగుతున్నది ఏమంటే అంత వీళ్ళు చెప్తున్నంత సివియర్ డిప్రెషన్ ఉంటే ఆమె అసలు జాబ్ ఎలా చేయగలిగింది, 14 మందిని ఎలా ఆర్గనైజ్ చేయగలిగింది, ప్రాజెక్ట్స్ అంతా టైంకి ఎలా డెలివరీ చేయగలిగింది, ఇది ఆశ్చర్యంగా ఉంది అనేది అందరూ అంటున్నారు. సో ఒక పక్క ఆమె ఫీర్జాదిగూడలో ఇల్లు కట్టిస్తుంది, అక్కడ కూడా 2 వారాల ముందు కూడా వెళ్ళింది, ఉమ్, తల్లితో కలిసి పూజ చేసి వచ్చింది. అక్కడ ప్రవీణ్ అని అక్కడ వాచ్మెన్ కూడా చెప్పాడు. సో ఇలాగా ఇది ఎలా సాధ్యం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సాధ్యం కావచ్చు అది కూడా, ఎందుకంటే ఒక్కోసారి డిప్రెషన్ ఉంటే బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. బయట నవ్వుతూ ఉంటాము, బయట మనం నటిస్తాం, పర్ఫార్మెన్స్ లో ఉంటాం. బయటకు వస్తే మనం రెండో వ్యక్తి ఉంటే మనం పెర్ఫార్మెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. అందరూ చేసే పని. సో కాబట్టి తెలియకపోవచ్చు, కానీ తెలియకపోయినా ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఈమె కేసును కేస్ స్టడీగా తీసుకొని కానీ చెప్పి దాని చుట్టూ అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా వరకు మేలు జరిగేది. పోలీసులు అంటే పోలీసులను నేను ప్రత్యేకంగా ఒక గ్రూప్ అని అనట్లేదు, పెట్టడం కాదు, జస్ట్ మన ప్రజల అభిప్రాయం నెక్స్ట్ ఎలా చేయాలి ఇలాంటివి అనేటప్పుడు సైకాలజిస్టులు కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇలాంటి వచ్చి పబ్లిక్ లో విపరీతంగా వెళ్ళినప్పుడు దీన్ని తీసిపారేసి ఒక ముక్కలో డిప్రెషన్ ఆమె ఆత్మహత్య కారణం అని చెప్పేస్తే అది కన్విన్సింగ్ ఉండదు, ఎవరు కూడా నమ్మరు. అందుకని అందరూ కూడా కాన్స్పిరసీ థియరీని ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. సో వేరే కారణాలు ఉన్నాయి, ఆమెకు ఆ ఫోన్ చూడలేదంట, ఇది పట్టించుకోలేదంట, సెకండ్ ఫోన్ వదిలేశారంట. ఇలాగా ఎందుకు వస్తున్నాయంటే ఈ కారణాన్ని కన్విన్సింగ్ గా వీళ్ళు చెప్పలేదు. కన్విన్సింగ్ గా చెప్పాలంటే ఈమె డిప్రెషన్ కారణాలు ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక సైకలాజికల్ ఆటోప్సీ లేదా సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది చేయాలి. చేస్తే దానివల్ల చాలా అవేర్నెస్ పెరుగుండేది చాలా మందిలో. అంటే ఇలాగా ఉన్నప్పుడు బిగినింగ్ స్టేజ్ లోనే గుర్తించి, ఎందుకంటే డిప్రెషన్ కి ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను అది కూడా చాలా సార్లు చెప్పాను. సిమ్టమ్స్ ఉంటాయి, అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇరిటేషను, తర్వాత గ్రూప్ లో కలవకపోవడం, ఎవరితోకి ఫోన్లు సరిగా తిక్కపోవడం, దేని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే యాంటీ హ్యాపీనెస్ గా ఉంటారు వాళ్ళు. అందరూ హ్యాపీగా ఉంటే వీళ్ళు సాడ్ గా ఉంటారు, ఈ సాడ్ పాటలు వింటుంటారు. ఈ లక్షణాలు పక్కన ఉన్న వాళ్ళు ఎలా గుర్తించాలి అనేది ఈమె కేస్ స్టడీ తీసుకోండి. ఎందుకంటే ఈమె ఒకటే పోయింటే అది వేరే విషయం. ఈమె 2 పిల్లల్ని ఎలా తీసుకెళ్ళింది దానికి కూడా పోలీసులు కరెక్ట్ గా జవాబు చెప్పలేకపోతున్నారు. ఆమె కంట్రోల్లో ఉంటారు, వాళ్ళు ఆమె ఏం చెప్పినా చేస్తారు అని చెప్పేస్తున్నారు. కానీ ఆమె ఏం చెప్పినా ఎలా చేస్తారు, చనిపోతాం అనుకున్నప్పుడు మినిమం రియాక్షన్, ఒక ఆర్గ్యుమెంట్, అమ్మా ఎందుకు చనిపోతావమ్మా, మాకు చనిపోవాలని లేదమ్మా, నువ్వు కూడా చనిపోవద్దు అని ఎవరైనా పిల్లలు చెప్తారు కదా. అదేదో గుడ్డిగా వాళ్ళు రా అంటే వెళ్ళిపోయినట్టుగా. అంటే వాళ్ళేమి మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ కాదు, యాక్టివ్గా ఉంటాడు అబ్బాయి, చదువులు చురుకు కాకపోయినా మిగతా విషయాలు యాక్టివ్ అని ఆ ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. ఆ అమ్మాయి చదువులు చురుకు, ఇద్దరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. రెండోది వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, 18 ఏళ్ల పాప, 17 ఏళ్ల బాబు. సో వీళ్ళిద్దరూ ఎందుకు సైలెంట్ గా వెళ్ళిపోయారు? పైగా ఇమీడియట్ గా ఆవేశంలో ముగ్గురు వెళ్ళిపోయి పడింది కూడా కాదు. కొన్ని గంటల పాటు కూల్ గా తిరిగారు వాళ్ళు రైల్వే స్టేషన్ లో. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఈ 2 ఆస్పెక్ట్లు, ఆమెకి డిప్రెషన్ ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి, వ్యక్తుల వల్ల ఇదైందా అనేది ఒకటైతే, రెండోది పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోగలిగింది, ఈ చెప్పినప్పుడు పిల్లలు ఎందుకు రియాక్ట్ అయిన ఇది తీసుకురావాలి. ఇప్పుడు లేకపోతే ఏం చేస్తారంటే చాలా మంది ఇలాంటి సిమిలర్ లో ఉన్నప్పుడు మనం కూడా పిల్లల్ని తీసుకు అనేది ఎక్కువ మందిలో పెరుగుతుంది. అదేను సార్, ఒకటి ఇందులో నిజంగానే ఎవరైనా వేరే వ్యక్తి ప్రమేయం కనుకుంటుంటే ఆ నేరస్తుడు తప్పించేసుకున్నట్టే కదా, సింపుల్ గా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా ఆ డిప్రెషన్ కారణము, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వ్యక్తి అనుకుందాం, అది ఉద్యోగస్తుడు లేకపోతే ఫ్రెండ్ ఇంకోరు ఉన్నారు అనుకుందాం, అజంప్షన్. ఇప్పుడు అట్లాంటివి బయటికి రాకపోతే, అంటే ఈమె డిప్రెషన్ కారణాలు ఏంటనేది తెలియకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త అక్కడ పోయి ఉండాల్సిన అవసరమే లేదు వీళ్ళకున్న డబ్బుకి. మామూలు గల్ఫ్ కి ఎందుకు వెళ్తారు,
ఆనందం కోసం వెళ్ళరు. గల్ఫ్ కి వెళ్ళే వాళ్ళు, అమెరికాకి వెళ్ళే వాళ్ళేమో ఆల్రెడీ ఉన్నా కూడా ఇంకా బాగా సంపాదించుకుందాం అని వెళ్తారు. గల్ఫ్ కి ఎక్కువగా బతకలేని వాళ్ళు, ఇబ్బందులు ఉండే వాళ్ళే వెళ్తారు. అప్పులు గిప్పులు ఉండి చేసుకునే వాళ్ళే మేజర్ ఉంటారు. ఇక్కడ కూడా డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి సరిపడా ఇవి ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పిల్లలకి సరిపడా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు దూరంగా ఉండాలి అనే డిస్కషన్ కూడా తీసుకురావాలి సమాజంలో. ఎందుకంటే ఇవాళ ఓన్లీ డబ్బే ముఖ్యం కాదు అన్నదానికి కూడా ఈమె ఒక ఎగ్జాంపుల్. ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్ని ఉన్నా కూడా ఈమె ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళ సమాజం అంతా కూడా ఎక్కువ ఆదర్శంగా ఉండేది వీళ్ళ లైఫ్. ఇలాగ ఉండాలి మనం అనుకుంటారు కదా అందరూ. అలా ఉండడం వల్ల ఏం సమస్యలు ఉన్నాయో చెప్పగలగాలి కదా. సో ఈ కేసుని ఒక కేస్ స్టడీగా తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేసి ఉంటే పోలీసులు బాగుండేది. కానీ వాళ్ళు ఒక ముక్కలో తేల్చేయడం వల్ల ఎవరికి కన్విన్సింగ్ గా లేదు. అందుకని ఇప్పటికి కూడా కాన్స్పిరసీ థియరీసే నమ్ముతున్నారు. కొత్త క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అంటే రైల్వే ట్రాక్ నే ఎందుకు ఎంచుకుంది ఆవిడ? అంతసేపు పిల్లలకి చూస్తూ చూస్తూ చావు దగ్గరికి తీసుకెళ్లడం. ఇంట్లో అయితే మత్తు పదార్థమో, ఇంట్లో ముగ్గురు కలిసి వాళ్ళకి తెలియకుండా ఇచ్చేసి ఉండొచ్చు. పబ్లిక్ గా ట్రాక్ లో ఆ టైం అంతసేపు ఏం చేసింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయాలే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దీన్ని తీసిపారేస్తారు. అవును, అసలు డెత్ కి వాల్యూ లేకుండా పోయింది యాక్చువల్ గా చెప్పాలంటే. థ్యాంక్ యూ.